ద్వితీయోపదేశకాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 4వ వచనం. ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకొనుటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరుచుకొను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చున్న దేశమునకు పాపము కలగకుండునట్లు మీరు అలాగూ చేయకూడదు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో వివాహము, విడాకులు అనేటువంటి అంశాన్ని గురించి మోషే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన విషయాలను మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకుని తర్వాత ఆమెలో ఏదైనా అపవిత్రత తనకు కనబడితే, ఇది మొదట కనబడినటువంటి విషయం కాదు, కానీ వివాహమైన తర్వాత కొన్ని దినాలు కలిసి కాపురం చేసిన తర్వాత ఆమె మీద అతనికి ఇష్టము తప్పినట్లయితే, ఇష్టం తప్పడానికి కారణాలు ఏవైనా కావచ్చు. ఈ దినాల్లో కూడా ఒక వ్యక్తి మీద ఇష్టము తప్పడానికి చాలా అంశాలు కారణమవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సిల్లీ రీజన్స్ కూడా ఉంటూ ఉన్నాయి. ఏంటంటే, నా భర్త బాగా ఎక్కువగా గురకబెడుతున్నాడని, లేదా నా భార్య ఎక్కువగా గురకబెడుతుందని, అదే ఒక కారణంగా కూడా కొంతమంది చూపిస్తూ ఉంటారు. సో అలా ఇష్టము తప్పినట్లయితే ఏం చేయాలి? ఆమెకు పరిత్యాగ పత్రము రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంటి నుండి ఆమెను పంపేయాలి. సో మొదట్లో వివాహం చేసుకున్నారు వాళ్ళు, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు బహుశా. అయితే భర్తకు ఇష్టం తప్పింది. ఆ ఇష్టం తప్పడానికి చిన్న చిన్న విషయాలేవో కారణాలుగా ఉన్నాయి. అయితే ఆ కారణాల చేత ఆమెను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆ సమయంలో ధర్మశాస్త్రం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, విడిచిపెట్టాలంటే విడిచిపెట్టడం కాదు, కానీ విడాకుల పత్రం అనేది రాయాల్సిన అవసరం ఉంది. ఈ విడాకుల పత్రము రాసేటువంటి క్రమంలోనే భర్తకి మొదటిగా ఒక అవకాశం, తన నిర్ణయాన్ని గురించి ఒకసారి మరలా ఆలోచించుకోవడానికి అవకాశంగా దేవుడు దాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఒకసారి ఆ విడాకుల పత్రం రాసిన తర్వాత ఖచ్చితంగా కొంత ధనం అనేది తాను నష్టపోవాల్సి ఉంటుంది, భార్యకు కొంత ధనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని తాను కలిగి ఉండకుండా ఉండటం కోసం మరలా ఒకసారి ఆలోచన చేసుకుని ఆ విడాకులు వెనక్కి తీసుకోవడం కానీ, లేదా భార్యతోటి విడాకులు కోరకుండా ఉండటం కానీ చేయడానికి అవకాశంగా దేవుడు ఆ సమయాన్ని కేటాయించాడు. అయితే అందుకు అంగీకరించకపోతే, ఫైనల్గా విడాకులు కోరుతున్నట్లయితే, ఆ విడాకులు కోరుకున్న రీతిలోనే ఒక పరిత్యాగ పత్రిక రాయించి ఆమె చేతికిచ్చి ఆమెను తన ఇంటి నుండి పంపించేయాలి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే, ఆమె చేతికి ఇవ్వటం. ఆమె చేతికిచ్చి బలవంతంగా కాదు, కానీ ఇష్టంతోనే ఇంటిలో నుండి ఆమెను పంపివేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. నేడున్న సమాజంలో విడాకులకు కారణమవుతున్న అనేక అంశాలు కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయాయి. ఇక్కడ ఈ వ్యక్తి మరొక వ్యక్తి మీద ఇష్టం కలిగి ఉందనో, లేకపోతే ఇంకొక వ్యక్తితోటి వ్యభిచారం చేస్తూ ఉందన్న కారణం చేత విడాకులు ఇవ్వడం లేదు. అది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం అవ్వాలి. అలాంటి కారణం ఏదైనా ఉంటే, వ్యభిచార సంబంధమైన కారణం ఏదైనా ఉంటే, మోషే ధర్మశాస్త్రం ప్రకారం విడాకులు కాదు, స్త్రీ అయినా పురుషుడైనా మరణమే. ఇంకా సో వివాహంలో ఒకరిని ఒకరు విడిపోవాలంటే అవి రెండే: ఒకటి మరణం, రెండు విడాకులు. ఆ తర్వాత అవతల వ్యక్తి బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. ఇంకా ఆ వ్యక్తికి ఏమాత్రమూ అధికారం అనేది ఉండదు. ఈ స్త్రీ ఆ పురుషుడికి వ్యతిరేకంగా చేసిన తప్పు అది లైంగికమైనది కాదు, వైవాహిక జీవితానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి వ్యభిచార సంబంధమైందైతే కాదు. ఇంకేయో చిన్న చిన్న విషయాలు కారణమై ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ పురుషుడికి ఇంకొక స్త్రీ మీద ఇష్టం పుట్టి ఏమను వదిలేయాలన్నటువంటి ఉద్దేశంతో కూడా
ఈ విధంగా చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే అలా చేసేవన్నీ కూడా ఒకవేళ చిన్న చిన్న విషయాలు గొడవలకు కారణమవుతున్నట్లయితే వాటిని కూర్చొని చర్చించుకుంటే తీరిపోతాయి. విడాకుల వరకు వెళ్ళాల్సినటువంటి అవసరత ఏమాత్రం కూడా లేదు. మనుషుల హృదయము కఠినమైన విధానాన్ని బట్టి దేవుడు దీన్ని అనుమతించాడే తప్ప దేవుని ఉద్దేశంలో ఈ విడాకులనేవి లేనేలేవు. మరణం తప్ప వారిద్దరిని ఇంకేది కూడా విడదీయకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా మరణము, విడాకులు ఈ రెండు కూడా తన భర్తను లేనట్టుగానే, తన భార్య లేనట్టుగానే చేస్తుంది. సో ఈ స్త్రీ ఇంకెవరినైనా వివాహం చేసుకోవడానికి తాను స్వేచ్ఛగా వివాహం చేసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు తన భర్త తనను నిర్దాక్షిణ్యంగా, అకారణంగా ఇంక వేరే ఉద్దేశాలతోటి విడిచిపెట్టాడు కాబట్టి ఓ రివెంజ్ మ్యారేజ్ టైప్లో ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకునేటువంటి అవకాశము ఈ స్త్రీకి ఉంది. అదే రీతిగా ఇంకొక పురుషుణ్ణి ఆమె వివాహం చేసుకుంటే అక్కడ కూడా ఆ రెండో పురుషుడు లేదా రెండవ భర్త కూడా విడాకులిస్తే, లేదా ఆ రెండవ భర్త కూడా విడాకులు ఇవ్వడం కానీ చనిపోవడం కానీ జరిగినట్లయితే, విడాకులు పత్రం రాసి మొదటి వ్యక్తిలాగా ఈయన కూడా పంపించి వేయడం కానీ, లేదా అకారణంగా తాను చనిపోవడం కానీ జరిగినట్లయితే ఇక్కడ కీలకమైన విషయాన్ని గమనించాలి. ఏ వ్యక్తి అయితే మొదటిగా ఈమెను పంపివేశాడో, ఏ వ్యక్తి అయితే మొదటిగా ఈమెకు విడాకులు ఇచ్చాడో ఆ వ్యక్తి మరలా ఈమెను పెండ్లి చేసుకోవడానికి, లేకపోతే తన భార్యగా చేసుకోవడానికి ఇంకా వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఇంకేమాత్రం కూడా లేదు. ఎందుకు దేవుడు ఈ విధమైన చట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడంటే, నీ ఇష్టానుసారమైన రీతిలో వాడుకోవటానికి స్త్రీ ఒక వస్తువు కాదు అనే విషయాన్ని ఈ వాక్య భాగం స్పష్టం చేస్తూ ఉంది. ఆమెకున్న మనస్సును మొదటిగా ఆ పురుషుడు విరిచివేశాడు, ఏ కారణమన్నా కానివ్వండి. విరిచివేసిన తర్వాత ఆమె ఇంకొక వివాహంలోకి ఎంటర్ అయింది, ఇంకొక వివాహం చేసుకోవడం జరిగింది. ఎందుకో అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. అలాగని ఇప్పుడు మొదటగా వివాహం చేసుకుని నాకు వద్దనుకున్న వ్యక్తివి మరలా వచ్చి ఏమో నాకు కావాలని కోరడానికి వీల్లేదు, అదేమాత్రము మంచిది కాదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గ్రహించాల్సినటువంటి విషయము అయ్యున్నది. ఇంకో రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుకు అలాంటి ఆజ్ఞ మోషే ఇక్కడ ఇస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. సో ఈ వాక్య భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వివాహము చాలా పవిత్రమైనదిగా దేవుడు ఎంచుతున్నాడు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా మనము ఎంచవలసి ఉన్నది. ఆ వివాహము దేవుని చేత నిర్ణయించబడి ఇద్దరు వ్యక్తులను దేవుడు ఐక్యపరిచిన తర్వాత భారతదేశంలో మనం ఎంతగానో అన్ని విషయాల్లో సర్దుకొని వైవాహిక జీవితంలో ముందుకు కొనసాగేటువంటి పరిస్థితులు ఇంతకు ముందుండే. ఇప్పటి కాలాన్ని పరిశీలిస్తుంటే చీటికి మాటికి చిన్న పెద్ద కారణాలకి వెంటనే విడాకులు కోరుకునేటువంటి వారుగా మనుషులు మారిపోతూ ఉన్నారు. ముఖ్యంగా స్త్రీకున్న విలువ సమాజంలో కొన్ని సందర్భాల్లో తగ్గిపోతుంది. విలువ ఇవ్వనటువంటి వారుగా పురుషులు మారిపోతూ ఉన్నారు. పురుషులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏం గ్రహించాలంటే, పురుష అహంకారంతో చేసేటువంటి ఈ కార్యాలను దేవుడు ఏమాత్రము అంగీకరించడం లేదు. స్త్రీగా ఆమె గౌరవించబడాలి. ఆమెకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఆమెకి ఇవ్వాలి. ఆమెను ఒక వస్తువుగా నీ ఇష్టానికి వాడుకునేటువంటి అవకాశము ఏమాత్రము లేదనే విషయాన్ని గమనించాల్సి ఉంది. స్త్రీకి ఉన్నటువంటి హక్కులు కాపాడబడే విధంగా దేవుడు ఈ చట్టాన్ని నియమించాడు. సో మీ మధ్య వచ్చేటువంటి చిన్న పెద్ద సమస్యలన్నిటినీ కూర్చొని పరిష్కరించుకోనండి, కూర్చొని మాట్లాడుకోనండి, ఒకరిని ఒకరు సహించండి, ప్రేమించండి. అది వ్యభిచార సంబంధం అయితే తప్ప విడాకులు కోరవద్దనేది దేవుని యొక్క వాక్యము తెలియజేసేటువంటి విషయం. ఆత్మీయంగా కూడా మనం ఇక్కడ పాఠాన్ని నేర్చుకోవచ్చు. దేవుని యొద్ద నుండి మనం తొలగిపోయి ఇతరమైన వ్యర్థమైన అన్యమైన దేవతలను ఆరాధన చేస్తూ
దేవునికి కోపం రేపే వారంగా మనము మారినట్లయితే దేవుడు మరలా వెనక్కి పిలుస్తూ ఉన్నాడు. ఆయనకు చెందిన వారమై మనం ఉండగా ఆయనతోటి తిరిగి కలుసుకునే వారంగా, ఆయనతో సహవాసం చేసే వారంగా ఉండుటకై ఆయన తిరిగి మనలను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము దేవుని వాక్యానికి కట్టుబడి దేవునితో సహవాసం చేస్తూ మన కుటుంబంలో వచ్చేటువంటి చిన్న పెద్ద సమస్యలను మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిష్కరించుకుంటూ ముందుకు సాగే వారంగా ఉందాం. ప్రత్యేకించి మీ వైవాహిక జీవితాన్ని దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి నడిపించుకునేటువంటి వారుగా ఉండండి. నీ భాగస్వామిని గౌరవించు, నీకిచ్చిన భార్యను గౌరవించు. ఆమె విషయంలో నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నీవు గ్రహించాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంది. దేవుని యొక్క వాక్యము బోధిస్తున్నటువంటి రీతిలో మీరు మీ యొక్క జీవితాల్లో భర్తలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భార్యకి ఇవ్వాల్సినటువంటి విలువ ఇస్తూ, వారిని ప్రేమించాల్సిన రీతిలో ప్రేమిస్తూ, మీరిద్దరూ బ్రతుకు కాలము ఒకరికి ఒకరై బ్రతికేటువంటి వారుగా, జీవించేటువంటి వారుగా, మాదిరికరమైన జంటగా ఉండటము మంచిది. విడాకులు తప్పనిసరి అని మీరు భావిస్తున్నటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యానికి తిరిగి రండి. క్షమించడానికి పూనుకుంటే క్షమాపణకు ఏది కూడా అనర్హమైంది కాదేమో. దేవుడు మనలను ఏ రీతిగా క్షమించాడో ఆ రీతిగా మనము ఒకరిని ఒకరము క్షమించుకుంటూ ప్రేమించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. విశాలమైనటువంటి మనస్సు క్రీస్తు వలె మనమందరము కలిగిన వారమై ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేటువంటి వారంగా మనం ఉందాం. కాబట్టి ఈ యొక్క దినాన్న ఈ మాటల ద్వారా దేవుని వాక్యానికి మనం కట్టుబడి దేవుని వాక్యం ఏమైతే బోధిస్తుందో ఆ ప్రకారంగా జీవించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. గనుడైన మా తండ్రి, మా జీవితాల్లో ప్రతి అంశంలో మేము ఏ విధంగా జీవించాలో బహుస్పష్టంగా మీరు మాకు తెలియజేస్తున్న వాడవై ఉన్నావు. ఇశ్రాయేలీయుల విషయంలో వారే విధంగా వారి యొక్క కుటుంబాలలో వైవాహిక జీవితాల్లో ముందుకు సాగాలో బహుస్పష్టంగా మీరు బోధించిన వారుగా ఉన్నారు. ఆ యొక్క సత్యాలను ఈ దినాన్న మేము మరొకసారి నెమరవేసుకున్నాం. ఈ ప్రపంచంలో దేవా, భార్య ఉండాల్సిన స్థానంలో భార్య, భర్త ఉండాల్సిన రీతిలో భర్త ఉండగలుగునట్లుగా నీ వాక్య ప్రమాణాలను పోలిన వారై వారు ప్రభువా వారి యొక్క జీవితంలో దేనిని కూడా ఇష్టానుసారంగా వాడుకునేవారుగా మారకుండా ఉండుటకు సహాయం చేయండి. ప్రత్యేకించి భర్తలుగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క సందేశము అందించబడి ఉండగా ప్రతి భర్త కూడా తన భార్యను గౌరవించినట్లుగా, తన భార్య ఏడల శ్రద్ధ కలిగి ఉండునట్లుగా, తన భార్య విషయంలో అన్యాయంగా ప్రవర్తించక, ఒక వస్తువు వలె ఆమెనేమాత్రమో చూడక ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అటువలే భార్య కూడా తన భర్తకు నమ్మకంగా ఉండునట్లుగా సహాయం చేయండి. విడాకులు ఎక్కువ అవుతున్న ఈ దినాల్లో ప్రతి చిన్న విషయాన్ని కూర్చొని మాట్లాడుకొని సరిదిద్దుకునేటువంటి కృప ప్రతి జంటకు మీరు దయచేయండి. దేవా, సమాజంలో మీరు కోరుకున్నటువంటి రూపము ఏర్పడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో అలాంటి చక్కని ప్రేమ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీతో మేం కలిగి ఉండేటువంటి సంబంధంలో కూడా నీకు దూరమైన ప్రతి ఒక్కరూ మరలా నీకు దగ్గరగా చేర్చబడేటువంటి భాగ్యం దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మీకు తోడయుండి దేవుని యొక్క వాక్య ప్రమాణాలతో మీ కుటుంబాన్ని కట్టుకోవటానికి సహాయం చేయనుగాక. ఆమెన్.